హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు ప్రెజెంటెడ్ బై ధరణి భారతి. మీ పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? పద్దాకా స్నాక్స్ పెట్టమని మారం చేస్తున్నారా? అలా అయితే ఈ రెసిపీ మీకోసమే. హెల్దీ హోమ్ మేడ్ కుకీస్. ఇవి ఎలా చేయాలో, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. కొంచెం ఓపికతో చేస్తే హెల్దీ స్నాక్స్ పిల్లలు తింటారు. చూసారు ఎలా ఖాళీ చేసేస్తున్నారో మా పిల్లలు. ముందుగా ఒక బౌల్లోకి ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకోండి. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచిన బటర్ తీసుకోవాలి. సో మార్నింగే మీరు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టుకొని ఉండండి, అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు బీటర్తో ఆ బటర్ని కంప్లీట్గా బీట్ చేయండి. ఎల్లో కలర్లో ఉన్న బటర్ అంతా వైట్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ బీట్ చేయండి. ఇప్పుడు 1/3 కప్ బెల్లం తీసుకోవాలి. మెజరింగ్ కప్తో తీసుకున్నా నేను ఇక్కడ. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో తీసుకోండి మీరు. బెల్లం అంతా ఒకేసారి కాకుండా కొంచెం వేసుకొని బీట్ చేయండి. అది కంప్లీట్గా బటర్తో కలిసాక మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ బీటర్తో బీట్ చేయండి. మనం తురిమిన బెల్లం యూస్ చేస్తున్నా, అందులో చిన్న చిన్న ముక్కలుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా బీట్ చేసుకొని బెల్లం అసలు ఎక్కడ ముక్కలు లేకుండా బటర్లో కలిసేంతవరకు బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టైమ్స్ వేసాను. 3 టైమ్స్ వేసి కంప్లీట్గా బీట్ చేసుకున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ అన్నా యూస్ చేయొచ్చు, లేదంటే మిక్సీ జార్లో అన్నా వేసేయండి. ఇలా ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే కుకీస్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. 1/3 కప్ బెల్లానికి 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. గోధుమ పిండి ఖచ్చితంగా ఏ బేకింగ్ ఐటమ్స్ చేసినా సరే మీరు జల్లించుకోవాలి. సో ఇలా కంప్లీట్గా జల్లించుకొని ఏమన్నా లమ్స్ లాగా ఉండల్లాగా ఉంటే వాటిని చిదిమేసి, అలాంటివి ఏమీ మిక్స్చర్లో పడకుండా జాగ్రత్త పడండి. అందులోకి ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్, ఏ స్వీట్ ఐటమ్స్లో కన్నా ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. వీటిని కూడా ఖచ్చితంగా జల్లించుకోవాల్సిందే. జల్లించుకొని ఏ లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా మొత్తం అంతా జల్లెడ పట్టుకొని అందులో వేసేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ యాడ్ చేసాక మీరు కంప్లీట్గా ఆ బటర్ బెల్లం మిక్స్చర్ని ఈ వేసిన పౌడర్ అన్నిటితో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఒక చపాతీ పిండిలాగా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవడమే. బటర్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అది మీకు ఉండ చుట్టి బిస్కెట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేంత దాకా చేసి చూడండి, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. అలా అయ్యేంత వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా ఉన్నంతసేపు బాగా కలుపుకోండి. కలిపి ఇప్పుడు కుకీస్ చేసుకోవడమే. చేత్తో ఇలా అని కొంచెం క్రాక్స్ వస్తాయి, ఓపిక్గా ఒక్కొక్కటి కూర్చొని చేసుకోవచ్చు. మీకు ఎక్కువ క్రాక్స్ వస్తున్నాయి చేయలేకపోతుందంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉండి ఇంకా తొందరగా వస్తుంది, బాగుంటుంది. బట్ 1-2 బిస్కెట్స్ చేసినప్పటికి మీకే అలవాటు అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసి అన్నీ మనం ఇప్పుడు అవెన్లో పెట్టేసి బేక్ చేసుకుందాం. ఇవి చాలా హెల్దీ అండి. ఇందులో మనం అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాం. డెకరేషన్ కోసం నేను పైన ఒక బాదం పలుకులు పెడుతున్నాను, సో దట్ లుక్ బాగుంటుంది, బోరింగ్ లేకుండా పిల్లలకి అట్రాక్టింగ్గా ఉంటుంది. మీ పిల్లలకు నచ్చిన నట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ మీరు డెకరేట్ చేయండి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా. కన్వెక్షన్ మోడ్లో ప్రీహీట్ చేసిన అవెన్లోకి 150 డిగ్రీస్ దగ్గర నేను 17 మినిట్స్ బేక్ చేసుకోవడానికి బిస్కెట్స్ని పెట్టేసా. 17 మినిట్స్లో బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు మనకి. మా పిల్లలకి కుకీస్ అంటే ఎంత ఇష్టం అంటే, ఇవి బేక్ అయినంతసేపు వచ్చి అవెన్లోకి చూడడమే, ఎప్పుడు బయటకు తీస్తుందా మమ్మీ అని చెప్పి. ఫైనల్లీ వచ్చేసే బయటికి. అవి వేడి చల్లారేంత వరకు పిల్లల్ని ముట్టుకొని ఉండండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అవి. అవి కాసేపు ఒక 1/2 అన్ అవర్ డ్రై అయ్యాక పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, ఈ కుకీస్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.